అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆయన భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులకు డేట్ అనేది ఫిక్స్ అయిపోయింది. ఈ 19వ విడత నిధులకు డేట్ ఫిక్స్ అయినటువంటి నేపథ్యంలో ఏ రైతులకు ముందుగా డబ్బులు పడబోతున్నాయి, ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి, ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్లో ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే తెలంగాణలో అయితే రైతు భరోసా డబ్బులు ఆల్రెడీ విడుదలైపోయాయి. ఈ రైతు భరోసా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. దీంతో పాటుగా మనకు పీఎం కిసాన్ డబ్బులు కూడా జమ కాబోతున్నాయి రైతులందరికీ కూడా. ఇక తెలంగాణలో ఏ రైతులకు డబ్బులు వస్తాయి, ఆంధ్రప్రదేశ్లో ఏ రైతులకు డబ్బులు వస్తాయి అనే వివరాలన్నీ కూడా నేను మీకు ఇక్కడ తెలియజేస్తాను. దయచేసి వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళంతా కూడా తప్పకుండా వీడియోని మీరు చివరి వరకు చూడాలి. ఈ పీఎం కిసాన్ డబ్బులు అనేది చాలా ఇంపార్టెంట్. రాష్ట్ర ప్రభుత్వాలైనా లేటుగా డబ్బులు వేస్తాయి, కానీ కేంద్ర ప్రభుత్వం వరకు సమయానికి మనకు డబ్బులు అయితే అందిస్తుందన్నమాట రైతన్నలకు. కాబట్టి మీరు వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేయండి. మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది. మీరు ఎప్పుడైతే వీడియోని లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే లైక్ చేసిన వెంటనే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయొచ్చు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి. మీ వాళ్ళంతా కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి రైతులకు సంబంధించి ప్రతి సమాచారాన్ని కూడా మీరు తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా మిస్ అవ్వకూడదు. ఎలాంటి పథకాలు అమలు చేస్తుంది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం, ఏ పథకం ఎప్పుడు అమలు అవుతుంది, ఏ తేదీన ఏ డబ్బులు అనేది పడతాయి, ఎప్పుడు ఎలా తీసుకోవాలనే విషయాలన్నీ కూడా మీకు అందిస్తూ ఉంటాను. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు మరింత సమాచారం అనేది వస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవచ్చు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి కనుక వెళ్తే మన దేశవ్యాప్తంగా అలాగే మన 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మనకు ప్రతి ఏడాది కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు మనకు ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తుందన్నమాట. అంటే సంవత్సరానికి 3 విడతల్లో 6,000 రూపాయలను అయితే అందిస్తుంది. తొలి విడతలో మనకు 2,000 రూపాయలు, రెండో విడతలో 2, మూడో విడతలో 2, మొత్తం 6,000 రూపాయలు అయితే ఒక సంవత్సరానికి రైతులకు పీఎం కిసాన్ కింద అందుతుందన్నమాట మన 2 తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు. ఇప్పుడు ఈ పీఎం కిసాన్ సాయాన్ని కూడా మనకు కేంద్ర బడ్జెట్ అనేది ప్రవేశపెట్టింది. ఈ కేంద్ర బడ్జెట్లో పీఎం కిసాన్ సాయాన్ని 10,000 రూపాయలకు పెంచుతున్నట్లు కూడా ఏదైతే ఇప్పుడైతే 6,000 ఇస్తున్నాం, ఇక ఈ 6,000ని కాస్త మరొక 4,000 యాడ్ చేసి 10,000 రూపాయలు ఇస్తామని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి 10,000 రూపాయలు తీసుకోవడానికి కూడా మీరు సిద్ధంగా ఉండాలి. ఇక కేంద్ర ప్రభుత్వ సాయాన్ని పెంచుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి రైతులంతా కూడా చాలా జాగ్రత్తగా ఎవరైతే మనకు రైతులు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మనకు వెంటనే కూడా పూర్తి చేసుకోవాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే జనవరి 31వ తారీఖు లోపు ఎవరైతే మనకు రైతులు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో ఆ రైతులకు ఈ పీఎం కిసాన్ సాయాన్ని విడుదల చేసినట్లు కూడా ఇప్పటికే మనకు చెప్పడం అయితే జరిగిందనమాట. అంటే విడుదల చేస్తాం, ఈ రైతులకు మాత్రమే ఈకేవైసీ చాలా ఇంపార్టెంటు అని చెప్పడం అయితే జరిగింది. నేను ప్రతి వీడియోలో కూడా మీకు ఈకేవైసీ ఎలా చేసుకోవాలనే విషయాన్ని మీకు చెప్తూనే ఉన్నాను. మీరు దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రానికి వెళ్ళి మీ ఆధార్ కార్డులో ఉన్నటువంటి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ 2 కూడా తీసుకుని వెళ్ళి అక్కడ వేలిముద్ర అనేది వేసి ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. ఒకవేళ మీకు అలా కాకపోతే మీరు ఇంట్లో కూర్చొని ఈకేవైసీ చేసుకోవాలంటే మీ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ అనే కార్నర్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి మీ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి అక్కడ ఉన్నటువంటి క్యాప్చా ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీ కనుక ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ పూర్తి అయిపోతుంది అనమాట. ఇలా ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి ఈకేవైసీ చేసుకోవడానికి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే పర్టికులర్గా ఈకేవైసీ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ పీఎం కిసాన్ సాయం అయితే అందుతుంది. కాబట్టి ఈకేవైసీ చాలా ఇంపార్టెంటు. ఈకేవైసీ ఎవరైతే చేసుకోరో వారికి మాత్రం డబ్బులు ఇచ్చే అవకాశమే లేదని కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేసింది. కాబట్టి రైతులు ఏం చేయాలంటే తప్పకుండా మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకోవాలి. ఎప్పుడైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయడం. ఈ ఆధారు ఫోన్ నెంబర్ ఎప్పుడైతే మీరు లింక్ చేస్తారో అప్పుడే మీకు డబ్బులు అయితే రావడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేయండి. అప్పుడే మీకు ఈ పీఎం కిసాన్ 19వ విడత సాయం అయితే అందుతుంది.
కాబట్టి మన దేశవ్యాప్తంగా అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేస్తే మీకు తప్పకుండా ఈ యొక్క పీఎం కిసాన్ సాయం అయితే అందుతుందన్నమాట. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు పొందాలి అంటే తప్పకుండా మీరు ఏం చేయాలంటే ఈ పీఎం కిసాన్ మరియు ఈ పీఎం కిసాన్కు అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అన్నదాత సుఖీభావ కానీ రైతు భరోసా కానీ ఇవన్నీ కూడా మీరు తీసుకోవాలంటే తప్పకుండా మీరు ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు డబ్బులు అయితే రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు మనకు అన్నదాత సుఖీభావ డబ్బులు ఇస్తారు రైతులకు అని రైతులైతే ఎదురు చూస్తూ ఉన్నారు. వారికి కూడా మనకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. ఇక ఈరోజు అంటే నిన్నటి రోజున మనకు కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆయన నిర్ణయం ప్రకారం మీకు డబ్బులు అయితే విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. ఇక తెలంగాణలో చూసుకుంటే ఇప్పటికే మనకు రైతులకు ఈ రైతు భరోసా సాయం అయితే అందుతుందన్నమాట. ఇక ఈ రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఈ రైతు భరోసా సాయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అయితే అందిస్తుందన్నమాట. అంటే ఇప్పటికే రైతు భరోసా తెలంగాణ రైతులకు సంబంధించి రైతు భరోసా సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి 6,000 రూపాయల చొప్పున అయితే అందిస్తుంది. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా మనకు ఈ యొక్క పీఎం కిసాన్ సాయాన్ని ఈ నెల 20వ తారీఖు పై నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సాయాన్ని కూడా అందిస్తుంది. ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఇప్పటివరకు చూసుకుంటే 17, 18 విడతల కింద కేవలం 4,000 రూపాయలు మాత్రమే విడుదలైంది ఈ సంవత్సరానికి సంబంధించి. ఇక 19వ విడత 2,000 మొత్తం 6,000 రూపాయలు అయితే విడుదల కాబోతుందన్నమాట. కాబట్టి ఈ 2,000 రూపాయలు కనుక ఇచ్చేస్తే కోటా అనేది పూర్తి అయిపోతుంది. తర్వాత మీకు పీఎం కిసాన్ 3 విడతల డబ్బులు కూడా ఒకేసారి విడుదల అయిపోతుందన్నమాట. ఒకవేళ గతంలో మీకు ఏదైనా కారణాల చేత ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 19వ విడత డబ్బులు కనుక జమ కాకుండా ఉంటే, అంటే 17వ విడత కానీ 18వ విడత కానీ జమ కాకుండా ఉంటే, 17వ విడత కానీ 18వ విడత కానీ జమ కాకుండా ఉంటే, ఇప్పుడు ఎవరైతే మీరు ఈకేవైసీ కనుక పూర్తి చేసుకుంటే మీకు ఒకేసారి ఈ 17వ విడత, 18వ విడత, 19వ విడత, 20వ తారీఖు పైన 19వ విడత కూడా డబ్బులు విడుదలవుతున్నాయి. కాబట్టి ఒకేసారి మీకు ఈ 2 విడతల డబ్బులు 3 విడతల డబ్బులు ఒకేసారి 6,000 రూపాయలు ఎవరికైతే జమ కాకుండా ఉంటుందో వారందరికీ కూడా ఒకేసారి డబ్బులు అయితే విడుదలైపోతుందన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఏం చేస్తారంటే తప్పకుండా మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకోండి. అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎవరైనా చేసుకోకుండా ఉంటే వారికి కూడా ఈ వీడియో అనేది చూసి ఈ వీడియో షేర్ చేసి ఎలా చేసుకోవాలో తెలియజేయండి. అలాగే కొత్త అర్హుల జాబితాను కూడా ప్రభుత్వం అయితే సిద్ధం చేసింది. ఇక ఈ నెల 2వ వారంలో మనకు ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి కొత్త అర్హుల జాబితా అనేది విడుదలవుతుంది. ఈ అర్హుల జాబితాలో మీ పేరు కనుక ఉంటే దాని ప్రకారం మీకు యొక్క పీఎం కిసాన్ డబ్బులను అయితే అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా మీరు ఎప్పటికప్పుడు లబ్ధి అయితే పొందండి. ఒకేసారి 6,000 రూపాయలు విడుదలవుతుంది. ఇక త్వరలోనే కొత్త జాబితా కూడా విడుదలవుతుంది. కాబట్టి కొత్త జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారందరికీ కూడా తప్పనిసరిగా ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒకేసారి గతంలో ఏదైనా పడకుండా ఉంటే డబ్బులు ఆ డబ్బులతో పాటు కూడా మీకు ఈ 19వ విడతతో ఒకేసారి డబ్బులు అయితే జమ కాబోతున్నట్లు కూడా మనకి ఇక్కడ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు జారీ చేశాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఎప్పటికప్పుడు వీడియోలను చూస్తూ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకోండి. మీకు వెంటనే కూడా డబ్బుల విడుదలకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. ఇది మనకు రైతులకు సంబంధించి తాజా సమాచారం. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోండి.